పిసిసిలో 96 మంది నేతలకు కీలక పదవులు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పిసిసిలో 5 కమిటీలను ప్రకటించిన ఏఐసిసి తాజాగా 27 మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, 69 మంది పిసిసి ప్రధాన కార్యదర్శులకు అవకాశం కల్పించింది. దాదాపు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం సోమవారం జాబితాను విడుదల చేసింది. ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేశవ వేణుగోపాల్ దీన్ని రిలీజ్ చేశారు. లిస్టులో ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. పిసిసి కార్యవర్గంలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు పోస్టులు మాత్రం ఇంకా పెండింగ్లోనే పెట్టారు. కార్యవర్గంలో 70% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినట్టు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఎస్సీలు 5, ఎస్టీలు 2, మైనార్టీలు 3 ఉన్నారు. ఇందులో 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఇక 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో బీసీలు 26 మంది, ఎస్సీలు 9 మంది, ఎస్టీలు 4, మైనార్టీలు 8 మంది ఉన్నారు. ఇందులో 68% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని పిసిసి ప్రకటించింది. సుమారు 2 దశాబ్దాలుగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వారికి ఈ కమిటీలో పెద్దపీట వేసింది. ఇది వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాలంటే పిసిసి కార్యవర్గం ప్రకటించింది ఏఐసిసి. దీనికి సామాజిక కోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా పిసిసి అధ్యక్షుడు ప్రకటించారు.